అనుకుంటున్నాను పోటీ చేయనని ప్రకటించేసిన తర్వాత కూడా ఇప్పుడు తీసుకొచ్చి మార్కాపురంలో కూర్చోబెట్టడం ఏంటి రాజకీయం? ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేల మీద ఒక అసంతృప్తి అసమ్మతి ఉంది. మనుషులు మంచోళ్లే కావచ్చు, కాకపోతే ఏంటంటే ఈ కార్యకర్తలని మానిటర్ చేయడంలో ఫెయిల్యూర్ అవడము, లేకపోతే సంక్షేమ పథకాలు అందుతుంటే అది నాకేం సంబంధం లేదు కదా, వాలంటీర్లు చూసుకుంటున్నారు కాబట్టి నాకేంటి, నాకు ఎట్లాంటి ఆ ప్లేస్ ఇవ్వలేదు నాకు అనేటువంటి ఈగో ఫీల్ అవ్వడం, ఇట్లాంటి కారణంగా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అన్నారాంబాబు మీద నెగిటివ్ లేదు, అంటే మనిషి చెడ్డోడని కాదు, సమస్యల్లో ఆ ఈగో ఉంటుంది అతనికి. అక్కడ లోకల్గా అందరినీ కలుపుకెళ్ళలేకపోయాడు, అది ఒక మైనస్ ఉంది. బట్ మనిషి అయితే మంచోడే. ఇంకోటి వైసీ సామాజిక వర్గానికి సంబంధించింది. గిద్దలూరు వచ్చేటప్పటికి ఇటు రెడ్డి సామాజిక వర్గం బలమైంది, వైసీ సామాజిక వర్గానికి బలమైంది. ఇప్పుడు గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ వైశాఖకి ఇస్తుంది అనేటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది, టీడీపీ. కాబట్టి ఇద్దరు వైశాఖని పెట్టుకోవడం కంటే అక్కడ ఇప్పుడు రెండో రెడ్డి వర్గం తీసుకొచ్చి పెట్టి, అదే సందర్భంలో మార్కాపురం నాకు తెలిసినంత వరకు మార్కాపురంలో వైశాఖ ఎక్కువ, వైశాఖకి బలమైన సీటు. విజయవాడ వెస్ట్ కంటే కూడా మార్కాపురం చాలా బలమైన సీటు. మొత్తం స్టేట్ లో 3 ఉన్నట్టున్నాయి వైశాఖ సీట్లు. అక్కడ ఉత్తరాంధ్రలో ఒక సీట్ ఇచ్చారు కదా మొన్న, సంజయ్ ఆయన పేరు ఇది ఇదివరకు తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ఇది చేశాడు సుజయ్ కృష్ణ గారు. అది ఇక్కడ వచ్చారు ఖచ్చితంగా